నాన్న విజయ్, ఉన్నది ఒక్కటే బాల్. ఎట్టి పరిస్థితుల్లో అవుట్ కాకూడదు. నన్ను అవుట్ చేయడం ఎవరి తరము కాదు డాడ్. విజయ్ వర్మ, ఆర్ యూ విక్కీ బాయ్? నేను మీలాగే ఉన్నాను. నేను మీలాగే ఉన్నాను. ఇద్దరం ఒకేలా ఉన్నాం. చూడండి ప్లీజ్. కమన్, ఏమైనా అడుగు. నీ ప్రాణం కావాలి. మిస్టర్ వికాస్, నిన్ను వదిలిపెట్టను. నా పంజరంలో చిలుకలాగా నా ఇష్టం వచ్చినన్ని రోజులు ఆడుకుని ఆ తరువాత నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటాను.
జ్యోతి, ఎస్ మేడం. డాక్టర్ వచ్చినట్టున్నారు, పద వెళ్దాం. ఓకే మేడం. హలో డాక్టర్. హలో, ఐఎమ్ జెస్సీ. ఐఎమ్ డాక్టర్ సునయన. ప్లీజ్ కమ్ ఇన్. ఓకే. ఆ రోజు విక్కీబాయ్ నా మీద మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు నన్నెవరో కాపాడారు. ఎవరు? నన్ను కాపాడింది నా పిఏ మూర్తినా, లేకపోతే ఇంకెవరైనా కాపాడారా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఎవరింట్లో ఉన్నాను? అసలు విక్కీబాయ్ నన్నెందుకు చంపాలని ట్రై చేశాడు? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అమ్మా నాన్నకి ఇవన్నీ తెలుసా? ఒకసారి తలుపు కొడితే ఎవరైనా ఒకరు వస్తారు. అప్పుడు నేను ఎక్కడున్నాను ఏంటనే విషయాలు అన్నీ తెలుస్తాయి. రండి డాక్టర్. యా, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. డాక్టర్, ఇతనే నా హస్బెండ్ విక్కీ. వాట్ హ్యాపెన్ డాక్టర్? ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? జెస్సీ గారు, ఆ పేషెంట్ పేరేంటి? వికాస్, నా హస్బెండ్. మీ హస్బెండా? ఏంటి డాక్టర్ అలా అడుగుతున్నారు? ఇతను నా ఫ్రెండ్ హస్బెండ్ వికాస్ లా ఉన్నారు. మీ ఫ్రెండ్ హస్బెండా? డాక్టర్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. జెస్సీ గారు, ఇతను నాకు తెలుసు. పొలిటీషియన్ గంగాధరం కూతురు రేణుకను పెళ్లి చేసుకున్నాడు. రేణుకను పెళ్లి చేసుకున్నాడా? అవును జెస్సీ గారు, 100 కోట్ల ఆస్తి కోసం సొంత మావైన రేణుకా ఫాదర్ ని అత్యంత దారుణంగా హత్య చేశాడు. హీఈస్ ఏ క్రిమినల్. అయ్యో, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? ఒకసారి మీరు బయటికి రండి. నో, నేను చెప్పేది పూర్తిగా వినండి. మర్డర్ కేసులో ఇతనికి ఉరిశిక్ష పడింది. జైల్లో ఖైదీగా ఉంటూ ఒకరోజు ఎస్కాట్ నుంచి తప్పించుకొని పారిపోయాడు. వికాస్ హిస్టరీ మొత్తం తెలిసిపోయింది. ఈ డాక్టర్కి తెలుసంటే రేణుక దీని ఫ్యామిలీ ఫ్రెండ్ అయి ఉంటుంది. బట్ పారిపోతూ ట్రక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.
అలాంటి వికాస్ మళ్ళీ మీ దగ్గర కోమాలో ఉండడం ఏంటి? నేనిప్పుడే మా రేణుకాకి ఫోన్ చేసి మాట్లాడతాను. డాక్టర్ ప్లీజ్ ముందు నేను చెప్పేది వినండి. 1 మినిట్. ముందు నేను రేణుకాకి ఫోన్ చేసి మాట్లాడాలి. ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. తప్పండి. ఓకే ఓకే మీరు చెప్పింది నాకు అర్థమైంది. బట్ మీరు అనుకున్న వికాస్ వేరు, ఈ వికాస్ వేరు. అది మీకు అర్థం కావట్లేదు. వాట్? అదే డాక్టర్, రేణుక హస్బెండ్ వేరు, నా హస్బెండ్ వేరు. మీరనుకునే వికాస్ వేరు, ఈ వికాస్ వేరు. ఇద్దరు ఒకటి కాదు, వేరు వేరు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ డాక్టర్. మీ ఫ్రెండ్ రేణుక హస్బెండ్ చనిపోయాడు, నా హస్బెండ్ బ్రతికి కోమాలో ఉన్నాడు. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. అంతా రివర్స్ అయిపోయింది. రే డాక్టర్ మోహన్ రావు, నువ్వు ఢిల్లీలో సెటిల్ అయిన తెలుగువాడు కాబట్టి కాన్ఫిడెన్షియల్ గా ఉంటుందని నీతో ట్రీట్మెంట్ చేయిస్తే నువ్వు ఈ డాక్టర్ ని నాకు తగిలించావు. ఇదేమో రేణుకా ఫ్రెండ్. సీక్రెట్ మొత్తం తెలిసిపోయింది. డాక్టర్ 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 ప్లీజ్ ఆగండి. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ 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 ప్లీజ్ ఆగండి డాక్టర్. వికాస్ బ్రతికే ఉన్నాడని రేణుకాకి చెప్పాలి. షిట్. అంటే నన్ను చంపిన వికాస్ ఒక క్రిమినల్. అతనికి ఉరిశిక్ష పడింది. యాక్సిడెంట్లో చనిపోయాడని అందరిని నమ్మించాడు. అందుకని వాడిలాగా ఉన్న నన్ను చంపి నా ప్లేస్లో వాడు బ్రతుకుతున్నాడా? ఓ మై గాడ్. అంటే వాడి ఈ పాటికి అమ్మా నాన్న దగ్గర సెటిల్ అయిపోయి ఉంటాడు. నో, ఎలాగైనా తప్పించుకోవాలి తప్పించుకోవాలి తప్పించుకోవాలి. ఇప్పుడేం చేయాలి? ఇటు అమృత మీద పగదులుకోలేను, అటు రమణ సాల్వ మాట కాదనలేను. ఇదంతా మీ కూతురు నడిపించే నాటకం. దాని పేరు నాటకాంతం. ఈ నాటకాంతంలో ఇద్దరు ద్రోహులున్నారు. ఒకడు రుద్రవర్మ, రెండో వాడు వికాస్.
తన దగ్గర పట్టడం ఉందన్న విషయం నాకు తెలుసని రుద్రవర్మకు తెలిసింది. అందుకే తెలివిగా నన్ను కోడల్ని చేసుకుని పట్టడ రహస్యాన్ని పాతి పెడదామని రుద్రవర్మ ప్లాన్. ఆ వికాస్ అంతంతోనే ఈ నాటకంతం ముగుస్తుంది నాన్నా. ఏమండి, స్వీట్స్ తీసుకోండి. ఏమైందండి, అదోలా ఉన్నారేంటి? మన బిడ్డ అమృత గురించి ఆలోచిస్తున్నాను లక్ష్మి. నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరగదని అన్ని వివరంగా చెప్పింది కదండి. లక్ష్మి, అమృత ఎంత వివరంగా చెప్పినా ఈ నిశ్చితార్థ నాటకం చివరికి ఎక్కడికి గొడవ తీస్తుందో అని ఆలోచిస్తున్నాను లక్ష్మి. అమృత మీద మీకు నమ్మకం లేదా అండి? నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది లక్ష్మి, కానీ నేను ఆలోచించేది తన భవిష్యత్తు గురించి. అమృత మన దగ్గర నుంచి అవమానంతో బయటికి వెళ్ళాక ఎన్ని కష్టాలు పడిందో మనం ప్రత్యక్షంగా చూసాం. ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఇక్కడ కన్నవాళ్ల దగ్గర సంతోషంగా ఉండలేని పరిస్థితి. పోని బయటన్న సంతోషంగా ఉంటుందిలే అనుకుంటే ఇదిగో ఇక్కడ సమస్య. ఇలా నా బిడ్డ ఎన్ని రోజులు కష్టాలు కన్నీళ్లతో ప్రయాణం చేయాలి లక్ష్మి. మీరు ఆలోచించేది నిజమేనండి. నా బిడ్డ మొహంలో నిండు సంతోషం చూసి ఎన్ని సంవత్సరాలైంది లక్ష్మి. మీ ఆవేదన నాకు అర్థమైందండి. అమృత మనకి అన్ని విషయాలు చెప్పినప్పటి నుంచి తన గురించి ఆలోచిస్తున్నాను లక్ష్మి. బిడ్డ తప్పటడుగులేస్తే తండ్రి సరిదిద్దుతాడు, కాని అపార్థం చేసుకొని నేను తప్పటడుగులేస్తే తను నన్ను సరిదిద్దింది. ఇది రాత కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా నా వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డా నా మీద ఉన్న ప్రేమాభిమానాలు రవంత కూడా తగ్గలేదు. నేను తనని చదువుల సరస్వతి కావాలని కలలు కన్నాను. నా కలని నిజం చేసి గోల్డ్ మెడల్ తీసుకొని లా పాస్ అయింది. అలా ఈ తండ్రి కలని నిజం చేసింది. అలాగే గొప్ప లాయర్ కావాలన్న నా ఆశయాన్ని నిలబెట్టింది. పుట్టిన ఊరు రుణం తీర్చుకుంది. కృష్ణమూర్తి కూతురు గొప్ప లాయర్ అయిందని 10 మందిలో నా పేరు నిలబెట్టింది. తల్లిదండ్రుల ఆశల్ని ఆశయాల్ని నిలబెట్టే బిడ్డలు పుట్టడం తల్లిదండ్రుల అదృష్టం అండి. అది అందరికీ ఉంటుందా? కాని మనకి దక్కిందండి. అందుకే మనం ఎంతో అదృష్టవంతులమండి. ఆ విక్రమ్ మాఫియా లీడర్గా ఉన్నప్పుడు నన్ను విడిపించడం కోసం అతన్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడింది. హాస్పిటల్లో నన్ను బ్రతికించడం కోసం వికాస్ దగ్గర డబ్బులు తీసుకుని వాడు పెట్టే కష్టాలన్నీ భరించింది. కేవలం మన కోసం, మన సంతోషం కోసం. తన జీవితం గురించి, తన సంతోషం గురించి ఏ రోజు ఆలోచించలేదు. అది నా బిడ్డ అమాయకత్వమో లేక గొప్పతనమో నాకైతే అర్థం కావటం లేదు. ఇంత ఓర్పు సహనం ఉన్నా తను అసలు ఈ కాలంలో పుట్టాల్సిన ఆడపిల్లేనా అని అనిపిస్తుంది లక్ష్మి. అన్ని కష్టాలు తీరిపోయాయి, మన దగ్గర సంతోషంగా ఉంటుంది అనుకుంటే పెళ్లి జాతక దోషం. తన సంతోషాన్ని తీసుకెళ్లిపోయింది. మళ్ళీ నా బిడ్డకు కష్టాలు కన్నీళ్లే. ఎన్ని సమస్యలు వచ్చినా అన్నీ పరిష్కరించుకుంటూ వస్తుంది.
ఎన్నో జీవితాలకు చేదోడు వాదోడుగా ఉంటుంది. రచ్చ గెలిచింది, ఇంట గెలిచింది, ఎన్ని కర్తవ్యాలు నెరవేర్చింది, ఎందరి కన్నీళ్లు తుడిచింది. కాని తన కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఎవరు లక్ష్మి? అది గుర్తు చేసుకుని బాధపడుతున్నాను. ఆ కోమాలో ఉన్న పేషెంట్ ఎవరో కాదు, నీ హస్బెండ్ వికాస్. మీరనుకున్నట్టు వికాస్ యాక్సిడెంట్లో చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు రేణు.